వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. వెలుగొండ ప్రాజెక్టు కింద తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తున్న నిర్వాసితుల పట్ల కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని, పునరావాస ప్యాకేజీలో భారీగా కోతలు విధించి ద్రోహానికి పాల్పడుతుందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేసిన తర్వాతే ట్రయల్ రన్ ప్రారంభోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి నేటి కూటమి ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్న చిత్తశుద్దికి R&R ప్యాకేజీ కేటాయింపులే నిదర్శనమని ఎమ్మెల్యే విమర్శించారు. దాదాపుగా 1962లో పూల సుబ్బయ్య గారు అనేటటువంటి ఒక ఎమ్మెల్యే ఏరగొండపాలెం నుంచి 2 పర్యాయాలు గెలిచినటువంటి వ్యక్తి మొట్టమొదట్లో ఆలోచించినటువంటి అంకురార్పణ జరిగినటువంటి ఒక ప్రాజెక్ట్. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి పేరు మీదనే ఆ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసేటప్పుడు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో తెలుగుదేశం పార్టీకి గాని తెలుగుదేశం ప్రభుత్వాలకి గాని మొట్టమొదట ప్రచారం కోసం వాడుకోవడం తప్ప పనిలో భాగస్వాములు కానే కాదు. తెలుగుదేశం పుట్టక ముందు వచ్చినటువంటి ఆలోచన మొదలైనటువంటి ప్రాజెక్ట్ ఇది. తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఆయనకు పొడిచి పార్టీని లాక్కున్నప్పుడు 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ సమయంలో పశ్చిమ ప్రకాశంలో గెలవాలి అంటే వెలుగొండ ప్రాజెక్ట్ ని ప్రచారంగా అస్త్రంగా వాడుకోవచ్చని 1996 ఏప్రిల్ 20 తారీఖున కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి శంకుస్థాపన పేరుతో 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ 10 లక్షల ఖర్చు కూడా టెంటులకి సామానులకి తప్ప ప్రాజెక్ట్ కాదు అనేది రికార్డ్స్ చెప్తున్నటువంటి అంశం. ఆ రికార్డ్స్ లోనే మేము చెప్తే ఎట్లాగూ దాని మీద విషం చల్లుతారు, తప్పుడు ప్రచారంగా చిత్రీకరిస్తారని AI, ChatGPT, గూగుల్ ఇవి రెండిట్లో కూడా వెలుగొండ ప్రాజెక్ట్ యొక్క చరిత్ర ఏంటి అని కొడితే వస్తున్నటువంటి వివరాల సారాంశంనే ఈ పేపర్ లో కూడా తీసుకున్నది. మొట్టమొదట ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంలో కానీ పని మొదలు పెట్టడంలో కానీ పర్మిషన్ రావడంలో కానీ DPR సిద్ధం చేయడంలో కానీ తెలుగుదేశం పాత్ర శూన్యం. 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ కి పావుగా వాడేశాడు వెలుగొండ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు. ఈ బూడిద పార్టీ అధ్యక్షుడు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కి బూడిదని పూసేసి 9 సంవత్సరాలు తిరిగి చూడలేం. మళ్ళీ 9 సంవత్సరాలు వెలుగొండ ప్రాజెక్ట్ ని కనీసం తట్టడు మట్టి తీసి మొదలు పెట్టినటువంటి చరిత్ర హీనుడు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు రామారావు గారు కూడా పరిపాలించారు. ఆయన కూడా ఏం చేసింది లేదు. అక్కడ తెలుగుదేశం వారి వాళ్ళ బైక్ ర్యాలీలు చేయడము, గుడుల దగ్గరికి వెళ్లి పొర్లు దండాలు పెట్టడము, రకరకాల స్టంట్లు చేస్తున్నారు. పశ్చిమ ప్రకాశంలో నవ్విపావుతురు నాకేం గనుక అనే ఒక సామెత వీరికి పర్ఫెక్ట్ గా సరిపోద్ది. మేమేం చేశాము అనేటటువంటి ఆలోచన లేకుండా దాదాపు ప్రాజెక్టు మొదలై 31 సంవత్సరం. ఈ 31 సంవత్సరంలో 60% ప్రభుత్వంలో ఉంది తెలుగుదేశం పార్టీ. దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినప్పుడు 900 కోట్లతోటి మొదలైనటువంటి ఆ ప్రాజెక్ట్ ఇవాళ 10,000 కోట్లకు ఎగబాకింది ఖర్చు. ఎవరి కారణంతో? 9 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? తెలుగుదేశం ప్రభుత్వానికి వెలుగొండ కలపడలేదా? దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వచ్చి చెట్టును నాటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలు పెట్టాడు. మొక్కను నాటింది రాజశేఖర్ రెడ్డి గారు, మొదలు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. దీనిలో చాలా స్పష్టంగా ఉంది గూగుల్ ఇచ్చినటువంటి డేటాలో. ఎన్టీఆర్ గారు 1983 నుంచి 95 వరకు ప్రతిపాదనపై చర్చలు, ప్రాథమిక పరిశీలనలు కొనసాగాయి తప్ప పరిపాలనా అనుమతులు గాని, టెండర్లు గాని, ప్రధాన నిర్మాణ పనులు గాని ప్రారంభం కాలేదు. సొరంగం పనులు ప్రారంభం కానే కాలేదు. చాలా క్లియర్ గా ఇచ్చింది. 2 మళ్లీ 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు 1996 మార్చి 5న గొట్టిపడి వద్ద 978 కోట్ల ప్రాథమిక అంచనాతో DPR కేంద్రానికి పంపి 2000 వరకు అనుమతి తేలేకపోయినటువంటి అసమర్థ నాయకుడు, నిర్లక్ష్యం వహించినటువంటి నాయకుడు, చాతగానటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ ChatGPT చెప్తుంది. ఆ తర్వాత 2004 దాకా దీని ఊసేలేదు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మహానుభావుడు శంకుస్థాపన చేసి దాదాపుగా 5,500 కోట్ల అంచనాతోటి. ఏలూరు జిల్లాలోని భీమడోలు అయ్యప్ప ఆలయం అంటే పరిసర ప్రాంతాల భక్తులకు విడదీయరాని అనుబంధం.
ఏళ్లుగా స్వామివారిని దర్శించుకునే భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన ఈ ఆలయం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంటుంది. జాతీయ రహదారి స్థాయికి దిగున ఉన్న ఆలయాన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో పైకెత్తే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దాతల సహకారంతో తొలుత 5 అడుగులు పెంచాలని 20 లక్షల అంచనాలతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం లక్ష్యాన్ని 8 అడుగులకు పెంచడంతో మొత్తం వ్యయం సుమారు 40 లక్షలకు చేరనుంది. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని 8 అడుగుల ఎత్తుకు పెంచడంతో పాటు అభివృద్ది పనుల పూర్తికి మరింత దాతల సహకారం అవసరమని ఆలయ అభివృద్ది కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. సర్వీస్ కంపెనీ నుంచి వచ్చాము. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో బిల్డింగ్, ఇది వచ్చి ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని అతి పురాతనమైన అయ్యప్ప స్వామి పీఠం అండి. ఈ పీఠం ఏదైతే ఉందో ఇది నేషనల్ హైవే గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు అభివృద్ధి చెందడం వల్ల హైట్ అయిపోవడం వల్ల ఈ గుడి పలమైపోయింది. ఈ గుడి కట్టి 36 సంవత్సరాలు అవ్వడం వల్ల ఈ గుడి ఇంకా రోడ్డు కన్నా 2 అడుగులు డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఈ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో ఈ అయ్యప్ప స్వామి గుడి పీఠంకి సంబంధించిన కమిటీ మెంబర్లు అందరూ జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ వారి ద్వారా ఈ గుడిని పైకి లేపాలని నిర్ణయించిన అనంతరం మేము బిల్డింగ్ దగ్గరికి వచ్చి బిల్డింగ్ ని టెస్ట్ చేసి ఈ గుడిని 6 అడుగులు పైకి లేపడానికి మేము ప్రయత్నించాము. ఇప్పుడు మీరైతే చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రస్తుతం పనుల నిమిత్తం జరుగుతుంది. ఈ బిల్డింగ్ 7 అడుగులు ఇప్పటికీ లేచింది, ఇంకా 1 అడుగు బ్యాలెన్స్ ఉంది. దయచేసి గ్రామస్తులు, రోడ్డు మీద వెళ్లే ప్రజలు ఎవరైనా కానీ ఒక్కసారి ఈ పీఠాన్ని దగ్గర ఆగి దర్శించుకుంటే మీరు అనుకున్న కోరికలు నిమిత్తం 100% మీకు సత్ఫలితాలు ఇస్తాయి. దయచేసి గుడి నిర్మాణానికి సహకరించండి. మేడోల్ గ్రామంలోని కళాగట్టు వేచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలోని సుమారుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం నుంచి జ్యోతి టైంలోని 400 నుంచి 600 స్వాముల దాకా 600 మంది స్వాముల దాకా మాలాధారణ చేసుకుని ఇక్కడే ఇడిముళ్ళు కట్టుకుని శబరిమల వెళ్ళొచ్చి ఇక్కడే మళ్ళీ తిరిగి వస్తారు. ఈ గుడి చాలా 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 విలువైన గుడి. ఇక్కడ ఈ గుడిలో వచ్చి స్వామి నాకు ఇది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని 41 రోజు దీక్ష చేసి శబరిమల వెళ్ళొచ్చిన స్వామి కోరుకున్న కోరికలు తీరుతాడు అయ్యప్ప స్వామి. అటువంటి ఈ దేవాలయంలోని రోడ్డు నుంచి సుమారుగా ఒక 3 అడుగులు డౌన్లో ఉన్న గుడి. ప్రతి సంవత్సరం ఆలధారణ చేసుకున్నప్పుడు ఈ లోపల పడుకుంటాం. మేము పడుకున్నప్పుడు భారీ వర్షం, రాత్రి భారీ వర్షాలు పడి లోపలికి నీళ్ళు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అలా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నారు, వచ్చే సంవత్సరం చేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం ఆ స్వామివారు పని చేయించుకున్నాడు దగ్గరుండి. నాకు చాలా గుడి లేపండి, గుడిలో పడుకునే స్వామి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన చెప్పిన దానిలో కమిటీ అనేది ఏర్పడి ఈ గుడిని ఏం చేద్దాం, ముందు కొట్టద్దామా కింద పూడుద్దాం అంటున్నారు. అలా కాదు, జై హనుమాన్ జాకీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుడిని మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ లేపుతారంటే వాళ్ళని పిలిచి ఇది చూపించి మాకు ఇలాగ రోడ్డు నుంచి ఒక 4 అడుగులు హైట్ కావాలని అడగడం జరిగింది. సర్లే అలాగే చేద్దాం అన్నారు. ఆ తర్వాత గుడి నుంచి 4 అనుకున్నది 5 అయింది, 5, 6 అయింది. ఇప్పుడు చూస్తే రోడ్డు నుంచి సుమారుగా ఇది ఒక 3 అడుగులు హైట్ అయింది. అంటే 3 అడుగులు డౌన్ ఉండడం వల్ల 3 అడుగులు 6 అడుగులు లేపింది, 3 అడుగులు అయింది. ఇలా కాదు, తర్వాత మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు రోడ్డు హైట్లు వేస్తే ఇది డౌన్ అవుద్దేమో అని చెప్పి భయంతోనే మేము రోడ్డు నుంచి సుమారు 8 అడుగులు హైట్ లేపుతున్నాం. దీనికి సుమారు మేము వేసుకున్న ఎస్టిమేషన్ ఒక 25 నుంచి 30 లక్షలు అవుతుంది అనుకున్నాం. కానీ గుడి పనులు ప్రారంభించిన తర్వాత నాగేంద్ర స్వామి గుడి కూడా చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది, డెవలప్ చేసుకున్నాం ఒకటి అని చెప్పి జిల్లాలోనే మొట్టమొదటిగా శంకుస్థాపన చేసిన చాలా ప్రఖ్యాతిగాంచిన అయ్యప్ప స్వామి దేవాలయం అండి. ఈ దేవాలయం రోడ్డు హైవే రోడ్ లైట్లు అవడం కారణంగా రోడ్డు నుంచి 3 అడుగులు డౌన్ అయ్యి 10 సంవత్సరం స్వాములు మోకాళ్ళ లోతు నీళ్లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామస్తులు, కమిటీ వారు అందరూ ఒక నిర్ణయం తీసుకుని స్వామివారి భక్తులు అందరూ నిర్ణయం తీసుకుని గుడి హైట్ లేపాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 6 అడుగులు లేపుదామని చెప్పి శ్రీ జై హనుమాన్ జాకీ లిఫ్టింగ్ వారు తో కాంట్రాక్ట్ మాట్లాడితే ఒక 6 అడుగుల వరకు మేము నిర్ణయం చేసుకున్నాము. కానీ ఇప్పుడు 6 అడుగులు సాలిపోక ఫైనల్ గా ఇంకో 2 అడుగులు లేపాల్సి వచ్చి ఇంకో 2 అడుగులు పైకి లేపుతున్నాము. అలాగే నాగేంద్ర స్వామి గుడి ఇక్కడ కాలగొట్టిన వేచి ఉన్న నాగేంద్ర స్వామి గురించి చాలా ప్రత్యేకమైన నాగేంద్ర వారి స్వామి గుడి. సంతానం లేని వారి సంతానము, మ్యారేజ్లు కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ వారం కూడా పూజలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరికీ సౌకర్యార్థం దీనికి ప్రమాదంగా తూర్పుగా ఒక రోడ్డు కూడా కొత్తగా రోడ్డు కూడా నిర్మించి, అలాగే వాటర్ ట్యాంకు లీకేజీలు, వాటర్ ట్యాంక్ మరమ్మతులు, అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఫినిషింగ్ గానించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అఖండ గోదావరిని ఆరాధించేలా పుష్కరాలు నిర్వహించాలని అధికారులకు సూచన. అనంతపురం జిల్లా నల్లంపల్లిలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్. కూటమిలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపు. అవినీతి కేసుల్లో బీసీలపై కక్షగా వైసీపీ చిత్రీకరిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శ. చంద్రబాబు నాయకత్వంలోనే బీసీలకు ఆర్థిక, రాజకీయ సాధికారత అని వ్యాఖ్య.
వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం జరిగితే వైసీపీ చూస్తూ ఊరుకోదన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్, బాధితులకు అండగా నిలబడి పోరాడతామని స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.